సో ఈయనకి రీఅసైన్ చేస్తారు, ఇబ్బంది లేదు, ఈయన పేదోడే కానీ. సో ఇక్కడ వివిధ పద్ధతుల్లో కొనుగోలు చేసిన వారిలో పేదలు ఉంటేనే, ఇక మరి పెద్దలు ఉంటే ఏం చేస్తారు, ఈ పేదైన దగ్గర ఇక్కడ జాన్ అనేటైనా కొనడం అనుకుందాం, పెద్ద మనిషి ఎవరైనా రిచ్ పర్సన్, జాన్ ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఇంకెవరో అనుకుందాం. ఈ భూముల దగ్గర నుంచి ఈ భూముల రికవరీ చేసడం కష్టం, కానీ వీళ్ళ దగ్గర నుంచి ఫైన్ అంటారా లేకపోతే ఇంకా పన్నులు అంటారా, ఏదో ట్యాక్స్ అంటారా, ఏదో ఒకటి ఆ ఆదాయం సమకూర్చుకునే యోచనలా ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వరకు అయితే కొంత క్లారిటీ ఉంది, ఇది మాత్రం చేసే అవకాశం ఉంది. దున్నుకుంటున్నటువంటి పేదలకు ఎవరికైనా, అండ్ ఈ భూమి దున్నుకుంటుంటే ఇప్పుడు ఇది ఎవ్వరికి ఇయ్యలే, తరాల నుంచి ఈ భూమిని రాజయ్య అనే వ్యక్తి దున్నుకుంటున్నాడు అనుకుందాం. తర్వాత ఆయన వారసులు కూసుకుంటారు, రాజు లేకపోతే రాజేషు, వీళ్ళు దున్నుకుంటారు. కానీ వీళ్ళ దగ్గర పాస్ పుస్తకాలు, పట్టా పాస్ పుస్తకాలు, అంటే వాళ్ళకి అసైన్కి సంబంధించిన ఇలాంటి కాగితం ముక్క లేదు, కానీ దున్నుకుంటారు. దీంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకపోతే వీళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేస్తారు వీళ్ళకి. సో క్లియర్గా వీళ్ళకి భూమిని వీళ్ళకి అసైన్ చేసేస్తారు, ఇబ్బంది లేదు. సో ఇట్లా కొన్ని అయితే వారికే రీఅసైన్ చేయడం వంటి వాటికే పరిమితం కానున్నట్లయితే సమాచారం. సో దీంట్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. అసలు భిన్నాభిప్రాయాలు ఏందో కూడా ఒక్కసారి చూద్దాం. 20 ఏళ్ళు గడిచిన అసైనీలకు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత హక్కులు కల్పించారు. మనం మొన్న కూడా ఇదే అప్డేట్ చెప్పినాం. 20 ఏళ్ల కింద అసైన్ చేసిన భూములు, లేదా 15 ఏళ్ల కింద అసైన్ చేసిన భూములక, లేదా 10 ఏళ్ల కింద అసైన్ చేసిన భూములక శాశ్వత యాజమాన్య హక్కులు కల్పించాలనే దిశలో కసరత్తు అయితే చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో అయితే 20 ఏళ్ల కింద అసైన్ చేసిన భూములకు ఇస్తురట. మహారాష్ట్రలో ఒక రకంగా ఉంది, మహారాష్ట్రలో ఐ థింక్ 10 ఏళ్లకు సమీకరణ ఇచ్చారు. అయితే ఇలా తెలంగాణలో శాశ్వత హక్కులు కల్పించాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అమ్ముకునే హక్కులు కల్పించాలని కొందరు చెబుతుండగా, అలా చేస్తే కాస్త భూమి కూడా పేద బడుగు వర్గాల నుంచి దూరం అవుతుందని మరికొందరు చెప్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలకు పైగా ఉన్న అసైన్ భూములను అమ్ముకునే అధికారం కల్పిస్తే చోటు చేసుకునే పరిణామాలపై అధ్యయనం చేయాల్సి ఉంది. అమ్ముకోవచ్చు అని అంటే ఈ 25 లక్షల ఎకరాలల్లా గతం ఒక 15-20 లక్షల ఎకరాలు పెద్దోళ్ళు కొనేస్తారు. సింపుల్గా డబ్బులు పడేస్తారు, కొని పడేస్తారు కథం. సో ఆ ప్రమాదం కూడా ఉంది కదా అని ఆలోచన. సో రాష్ట్రంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం మందగించిందనే ప్రచారం జరుగుతుండగా అసైన్ భూములను అమ్ముకునే అవకాశం కల్పిస్తే ఎటువైపు దారితీస్తుందనే ఆందోళన కూడా అధికార వర్గాల్లో అయితే ఉత్పన్నమవుతోంది. సాదా బైనామాలో సగం భూములు అవే. సాదా బైనామాలు అంటే అసైన్ భూములకే సాదా బైనామాలు ఉంటాయి. సో బీఆర్ఎస్ హయాంలో